నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇసప్పాలెంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ మహంకాళి ఆలయ మహోత్సవాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాముల జయంతి. అమరజీవి విగ్రహానికి పూలమాలతో ప్రముఖుల నివాళి. గుంటూరు జిల్లా ఇన్విటేషన్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో ఎస్ఎస్ఎన్ కళాశాల నర్సింగ్ విద్యార్థిని తులసి తన్మయికి బంగారు పతకం. కేంద్ర రాష్ట్రాల్లో బీసీ కులగణన చేపట్టాలని ఆ సంఘ నేతల డిమాండ్. సెల్ ఫోన్ దొంగకు దేహశుద్ధి, బాధిత ఉపాధ్యాయుడికి గాయాలు. నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి దేవస్థానంలో 50వ తిరునాళ్ల మహోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత లాం కోటేశ్వరరావు, పలువురు పెద్దలు, గ్రామస్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ఈవో మాధవీదేవి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విజ్ఞప్తి. ఇసప్పాలలో వేయించేసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో 50వ తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యి స్వామివారికి అమ్మవారికి కూడా శేషవస్త్రాలను సమర్పించారు. అలా అదేవిధంగా గ్రామస్తులు, రాజకీయ నాయకులు, టీడీపీ అధికార ప్రతినిధి అయిన నల్లబాటి రాము గారు, లాం కోటేశ్వరరావు గారు, గ్రామ పెద్దలైన సర్పంచి చంద్రశేఖరరావు గారు, నరసరావుపేట గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని కళ్ళారా వీక్షించి అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్ర కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర సాధకులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎస్పీ కంచి శ్రీనివాసులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనలో తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడని, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష 58 రోజులు కొనసాగిందన్నారు. పోలీసుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ ని నమ్మొద్దని నరసరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం నుంచి వైరల్ అవుతున్న ఆడియో వాయిస్ పై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి మూర్తి అనే పేరుతో ఒక యువకుడికి ఫోన్ కాల్ వచ్చినట్లు అందులో వాయిస్ ఉంది. అయితే వాస్తవంగా తమ స్టేషన్లో అలాంటి వారు ఎవరూ లేరని, అది పూర్తిగా ఫేక్ కాల్ అని సీఐ తెలిపారు. అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ అని చెప్పి ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నామన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వాయిస్ వైరల్ అవుతుందండి.
దీనిలో ఏంటంటే మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నానని ఒక అతనికి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడ ఐడిబిఐ బ్యాంక్లో లోన్ తీసుకుంది అని చెప్పి అతని మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పని దీని మీద ఆడియో వైరల్ అవుతుంది. దీనిలో మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ ఎవరు కూడా నరసరావుపేటలో పనిచేయట్లేదు. మేము అతని ఫోన్ నెంబరు అవి సీడీఆర్లు పెట్టామండి. అతని లొకేషన్ అవి చూసుకుంటున్నాము. చూసి అతన్ని వెంటనే అతని ఫోన్ నెంబర్ వచ్చేసి 9505356889 అండి. ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. మేము ఈ నెంబర్ ట్రేస్ చేస్తున్నాము. అతను త్వరలో పట్టుకుంటామండి. ఇతను ఫేక్ కాల్ అండి, ఇవన్నీ అబద్ధాలు. అతను మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ ఎవరు లేరు, పనిచేయట్లేదు నరసరావుపేటలో. ఆ నెంబర్ కూడా ఫేక్ నెంబర్ అండి. ఇది డిసెంబర్లో తీసుకున్నాడు ఈ ఫోన్ నెంబరు. మేము అతను ట్రేస్ చేస్తాం, అతను పట్టుకుంటాం, చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకుంటామండి. ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. ఏదన్నా ఉన్నా కానీ మీరు ల్యాండ్ ఫోన్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్ఐ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పచ్చు. వదంతులు ఏం నమ్మొద్దండి. బ్యాంక్ సంబంధించి అసలు మేమెవరం కూడా అట్లా కాల్ చేయము పోలీస్ స్టేషన్ నుంచి. ఇది అందరూ గమనించాలని చెప్తున్నానండి. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ యువనేత డాక్టర్ చెదలవాడ ఆదిత్య, సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ కూటమి నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతికి సందర్భంగా మన నరసరావుపేటలో ఆర్యవైశ్య బృందం నాయకులు, మన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అందరూ ఈరోజు ఈ సందర్భాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరు ముందు పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము అంటే ముఖ్య కారణం ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో ఉమ్మడి మద్రాసులో ఉండేది, ఆంధ్ర కలిసిపోయి ఉండేది. సో మన ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ముందుగా నిలబెట్టిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఆ రోజులో ఆనాడు 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తే అంత పట్టుబట్టి చేసి ప్రాణాలు అర్పించారు. కాబట్టే మనం ఈరోజు మనకి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, లేదంటే ప్రత్యేక ఆంధ్ర మనకి లభించింది. సో ఆయన ఏమీ ఆశించి చేయలేదు. మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఆయన నాకు ఇది కావాలి ఇది కావాలని ఏం అడగలేదు. ఆయనకు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి, మనకు సపరేట్ రాష్ట్రం ఉండాలని చెప్పేసి అంతగా పాటుపడ్డాడు. సో ఈ రోజుల్లో ఏమవుతుంది, ఆయనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కాదు, రిలీజన్, మతం కాదు, నాకు మనుషులు ముఖ్యం, ముందు దేశం ముఖ్యం అని చెప్పేసి ఆ రోజు ఆయన ఇంతలా కష్టపడ్డాడు. కాబట్టే మనం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఫామ్ అయిందండి. ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో చేసిన జీవిత త్యాగం భావితరాలకు ఆదర్శమని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. నరసరావుపేట జిల్లా కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీఆర్ఓతో పాటు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, అధికారులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఎంచుకునే మార్గాలు రెండు. ఒకటి ఏంటంటే హింసా మార్గం, రెండు అహింసా మార్గం. ఈ హింసా మార్గంలో పయనించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మనం చూస్తే ఏంటంటే తెలుగు వారికి భాగంగా మరి ఆర్యవైశ్య సంఘ పెద్దలు కొంతమంది ఉన్నారు. వారిని వేదిక మీద పిలుచుకుందాం, ఆహ్వానించుకుందాం. ముందుగా చరిత్ర తెలిసిన వాడే చరిత్రను నిర్మించగలరు. అంటే నిన్న ఏం జరిగిందో తెలిసినప్పుడే ఇవాళ ఏం చేయాలి. మనం కూడా జనరల్గా మన ప్రయాణం కూడా జనరల్గా ఏమనుకుంటామంటే ఇప్పుడు ఏదో కంప్యూటర్ యుగము రకరకాలుగా వచ్చింది, కానీ ఈ కంప్యూటర్ యుగం వచ్చిన పిల్లలకి చాలామందికి ఈరోజు ఈ మహనీయుడు, ఈ రాష్ట్రం ఎలా ఏర్పడింది,
ఇలాంటి గొప్ప మహనీయుల చరిత్ర చదివితే అసలు భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ఎలా చేయాలనేది నేర్చుకుంటారు. అలాంటి ఆదర్శప్రాయమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రకాశం జిల్లాలో పుట్టారు, మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు. అయితే ఆయన పుట్టి పెరిగినా కూడా విద్యాభ్యాసం తర్వాత చిన్న ఉద్యోగం చేసి మరి వెంటనే వదిలేసి చిన్నతనంలోనే తనకు పుట్టిన బిడ్డ కూడా చనిపోవటం, అదేవిధంగా భార్య కూడా 28 సంవత్సరాల లోపే చనిపోవటం, ఆయనకి ఈ జీవితం మీద విరక్తి కలిగింది. అంటే అసలు ఈ జీవితం అనేది దీన్ని నా సంసారం, నా పిల్లలు ఈ కాదు, ఈ దేశానికి లేదా ఈ రాష్ట్రానికి లేకపోతే నా అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంత సేవ చేయాలనే ఉద్దేశం మీద మరి ఆయన గాంధీజీ గారి ఆశ్రమం పోయి గుజరాత్లో సబర్మతి ఆశ్రమంలో చేరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పోరాడి ఆమరణ దీక్షతో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. శివుడి బొమ్మ సెంటర్లో అమరజీవి విగ్రహానికి పొట్టి శ్రీరాములు సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘ పెద్దలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాస్వి క్లబ్ సభ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా, ఆర్యవైశ్య సంఘం, వాస్వి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జోహార్ కొత్తూరు వెంకటేశ్వర గారికి, జోహార్ కొత్తూరు వెంకటేశ్వర గారికి. నరసరావుపేట వాసవి క్లబ్ మరియు పొట్టి శ్రీరాములు సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఆ మహనీయుడికి మనం నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయము. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ యొక్క ముఖ చిత్రాన్ని మార్చినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు. అలాంటి వ్యక్తికి మనం నివాళులు అర్పించుకుంటూ గత 40 సంవత్సరాల నుంచి కూడా పొట్టి శ్రీరాములు సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా వాసవి క్లబ్ కూడా గత 27 సంవత్సరాల నుంచి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు కఠోర నిరాహార దీక్ష ప్రారంభం చేసి అప్పుడు రాజాజీ గారు మన ముఖ్యమంత్రిగా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకి రెండింటికి కలిపి ఉండేదన్నమాట. తమిళనాడు మనందరినీ కూడా తమిళులు అని చెప్పి ఏళ్ళగా మాట్లాడుతుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆలోచనతో, మనల్ని తక్కువగా చూస్తున్నారనే ఆలోచనతో 1901 మార్చి 16వ తేదీన జన్మించిన మన పొట్టి శ్రీరాములు గారు కఠోర దీక్ష 58 రోజులు చేస్తున్నా కూడా వీళ్ళు ఏం చేసేది ఏం లేదు, ఆరంభసూరులు వీళ్ళ వల్ల ఏం కాదని చెప్పి రాజాజీ గారి పైన నెహ్రూ గారికి చెప్పడం, ఇది పెద్దగా పట్టించుకోబోయేటప్పటికీ 58 రోజులు చేసిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత గాని ఘంటసాల గారు గొంతెత్తి మన ఆంధ్రులంతా ఏమయ్యారో అని చెప్పి ఆయన ఒక ఎద్దుల బండి మీద తీసుకొని ఊరేగింపుగా బయలుదేరితే మద్రాసు పట్టణంలో అప్పుడు గాని మన వాళ్ళందరికీ తెగింపు వచ్చి ఒక ఉప్పెనలాగా తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు మరలా నెహ్రూ గారు మేల్కొని అప్పుడు ఇదేదో పెద్ద ఉప్పెనలా తయారవుతుందని చెప్పి మనకి ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వడం జరిగింది. నరసరావుపేట పట్టణంలో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిని ఇసప్పాలెం ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇసప్పాలెం అహంకాళి ఆలయానికి వచ్చే భక్తులకు గత 5 నెలలుగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని కమిటీ సభ్యులు చేగు వెంకటేశ్వరరావు తెలియజేశారు. ప్రతి ఆదివారం కరీంనగర్ బత్తుల మురళి ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కాసుని ఆహ్వానించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కాసుని కలిసిన వారిలో వెంకటేశ్వరరావు, ప్రసాద్, వాణి, కృష్ణకుమారి, రామ బ్రహ్మానందరావు ఉన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేట మండలం లింగంగుట్ల శంకర భారతీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో గణపవరం, శ్రీకెల్లంపల్లి భద్రాచలం జెడ్పీ పాఠశాల విద్యార్థులు లక్ష్మీ పూర్ణిమ తృతీయ, హిమ ఆదిత్య 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరికి ఆర్డీఓ మొదలత బహుమతులు అందజేశారు. ఈ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాజీబాబు, ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణానాయక్, ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు. వరల్డ్ కన్జ్యూమర్ డే సందర్భంగా పల్నాడు జిల్లా స్థాయిలో
జస్ట్ ట్రాన్సిషన్ టు ఏ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనే అంశం మీద జరిగినటువంటి వక్తృత్వ పోటీలో ఎస్కేబి జెడ్పిహెచ్ఎస్ గణపవరం విద్యార్థిని లక్ష్మీ పూర్ణిమ 3వ స్థానం సాధించడం జరిగింది. అదేవిధంగా హిమాదిత్య జిల్లా స్థాయిలో 4వ స్థానం సాధించడం జరిగి బహుమతి పొందడం జరిగింది. గుంటూరు జిల్లా ఇన్విటేషన్ టైక్వాండ్ ఛాంపియన్షిప్ 2025లో SSN కళాశాల నర్సింగ్ విద్యార్థిని తులసి తన్మయి బంగారు పథకం సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థి తులసి తన్మయి మాట్లాడుతూ కాంచన అకాడమీకి చెందిన కాంచన మేడం రవికాంత్ సార్ తనకు ట్రైనింగ్ ఇచ్చారన్నారు. వారి ప్రోత్సాహంతోనే స్టేట్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. గత శనివారం తెనాలి ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో గుంటూరు జిల్లా 15వ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ 2025ని ఆత్మకూరు టైక్వాండ్ అసోసియేషన్ నిర్వహించిందని, ఇందులో తులసి తన్మయ్ ఉమెన్స్ విభాగం పోటీలో పాల్గొని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేత తన్మయిని ప్రిన్సిపల్ సుధీర్, పాలకవర్గ అధ్యక్షులు విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుబ్బారాయ్ గుప్తా, నర్సింగ్ ఇన్ఛార్జ్ ఏవిఎన్ గుప్తా, పిడి మధుసూదన్ రావు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు తులసి తన్మయ్. నేను నర్సరావుపేట SSN కళాశాలలో GNM సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నిన్న జరిగిన ఇన్విటేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్లో నేను బంగారు పథకం సాధించాను. దీనంతటికీ సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్, మేనేజ్మెంట్, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీనికి ప్రథమ కారకులైన విజయ్ కుమార్ సార్, గుప్తా సార్ అండ్ ఏవిఎన్ గుప్తా సార్, రేణుకాదేవి మేడం, నీల్ మేడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ నెల 8వ తారీఖు జరిగిన టైక్వాండో సిటీ లీగ్లో కూడా నేను బంగారు పథకం సాధించాను. ఇలా చాలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. దీని అంతటికీ కారణమైన కాంచన టైక్వాండో అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. రవిశంకర్ సార్ అండ్ కాంచన మేడం. ఇంకా చాలామంది గర్ల్స్ ఇలా రావాలనుకుంటున్నారు. అందరికీ సపోర్ట్ చేయండి. చాలామందికి చాలా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి నేను ఫేస్ చేస్తున్నాను. నాకు ఇలాగే సపోర్ట్ కావాలనుకుంటున్నాను సక్సెస్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలాకి వెళ్ళాను సార్. ఖేలో ఇండియా స్టేట్ ఆడాను, నేషనల్స్ ఆడాను, డిస్ట్రిక్ట్స్ ఆడాను. గత 2 సంవత్సరాలుగా టైక్వాండో నేర్చుకుంటున్నాను సార్ కాంచన టైక్వాండో అకాడమీలో. నరసరావుపేట పట్టణం ఆవుల సత్రం ఎదురు కూరిశెట్టి లక్ష్మయ్య బజారులో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 2 నెలలుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికతో మురుగునీరు నిల్వ చేరింది. దోమల బెడద, దుర్గంధభరితమైన దుర్వాసనతో ఆరోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బంది పడుతున్నామని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక శాఖ అధికారులు స్పందించి కాలువల్లో వ్యర్థాలు తొలగించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పారేటప్పుడు గంట పెడితే బాగుంది. గౌరవనీయులైన నర్సరావుపేట కమిషనర్ గారికి నర్సరావుపేట గ్రామం పట్టణంలోని 1వ వార్డు ఆవుల సత్రం ఎదురుగా ఉన్నటువంటి కూరిశెట్టి లక్ష్మీ సత్రం బజార్లో ప్రజలు మురుగునీటి పారుదల సరిగ్గా లేకపోవడం వల్ల చాలా అస్తవ్యస్తలు ఎదుర్కొంటున్నారు. అంతేగాని ఇండ్ల ముందు కాలంలో నిండిపోవటం వలన రోడ్ల మీదకి వచ్చి నీళ్లు ప్రవహించడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ దోమల బెడదని ఎక్కువ అవ్వటం వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా ఈ పారిశుభ్రం లోపల చిన్న శానిటేషన్ వారు చాలా వచ్చి కూడా 1.5-2 నెలలు అవుతుందండి. ఇప్పటివరకు అదిగో ఇదిగో వస్తూ ఉంటున్నారు కానీ వాళ్ళు వచ్చి శుభ్రం చేసిన పాపం లేదండి. అంతేకాకుండా పందులు కూడా ఇళ్ల ముందుకు వచ్చి చాలా నీట్గా లేకపోవటం వలన వీళ్ళు ప్రజలు జ్వరాల బారిపడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కమిషనర్ గారు మా ఇందు దయించి కొంచెం శానిటైజర్ సిబ్బందిని త్వరగా పంపించి ఈ యొక్క సమస్యని తీర్చగలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మురుగు వ్యర్థ పదార్థాలు కాలంలో నిలవటం వలన దోమల ప్రతిబింబించి ఎక్కువైపోయి ఇళ్లలోకి వచ్చి చాలా అస్తవ్యస్తంగా ఉండటం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క దోమల నివారణ కొరకు మున్సిపాలిటీ వారు ఏదైనా పొగ చల్లటం కానీ ఏదైనా చేస్తూ ఉండంటే కొంచెం దోమల బెడద తగ్గి మాకు సహకరించినట్లు ఉంటుంది. అంతేకాకుండా మీరు చాలా తొందరగా వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను సార్.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో బీసీ కులాల జనగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతుందని తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ రక్షణ చట్టం తెస్తామని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% ఇస్తామని కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. నరసరావుపేటలోని హోటల్ సాయి గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుకున్నల శ్రీను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య అభ్యసించడానికి బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజులను ఓసీలతో సమానంగా వసూలు చేస్తున్నారన్నారు. లాసెట్, ఎంసెట్, పాలిసెట్ ఇతర అన్ని రకాల సెట్ల ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ పెంచాలన్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు మురళి, గుంటూరు జిల్లా అధ్యక్షులు మహేష్ ప్రసంగించారు. ముందుగా పల్నాడు బస్టాండ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే, విశ్వకర్మ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నరసరావుపేట నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడిగా సుతారం విశ్వేశ్వరరావును నియమించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు రమేష్, నరసరావుపేట మండల అధ్యక్షులు గురు ఆంజనేయులు, రొంపిచెర్ల మండల అధ్యక్షులు సాంబశివరావు, రజక సంఘ నాయకులు శ్రీరాములు, మస్తాన్రావు, ప్రసన్న బోసుబాబు, మణికంఠ గౌడ, నరసింహారావు పాల్గొన్నారు. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమైన నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గానికి యువజన సంఘం అధ్యక్షుడిగా సితార విశ్వేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. ఆ నియామకానికి సంబంధించినటువంటి మరి వివిధ కుల సంఘ నాయకులు, బీసీ సోదరులు అందరూ కూడా హాజరైనందుకు మీడియా మిత్రులకి కూడా అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు 90 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా కూడా కుల గణాంకాలు లెక్కించేటువంటి కార్యక్రమంలో ఒక ఫార్మెట్లో ఓబీసీ కాలాన్ని కూడా వారు ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఎస్సీ సోదరులకి ప్రతి 10 సంవత్సరాలకి జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా జాతీయ జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని అనేక సందర్భాల్లో అనేక దశాబ్దాల నుంచి కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు కూడా మేము చేస్తూ ఉన్నాం. కనీసం ప్రభుత్వాలకి క్షేమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు మాకు అధికారం ఇస్తే తప్పనిసరిగా జాతీయ స్థాయిలో జనగణనతో కులగణాంకాలు కూడా చేస్తాం, బీసీలకి సమస్త రంగాల్లో కూడా వారికి జనాభా దామాషా ప్రకారంగా వారి వాటా వారు కల్పిస్తామని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం వారు చెప్తూ ఉంటారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో బీజేపీ వారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు అధికారం ఇవ్వండి, మేము తప్పనిసరిగా దేశవ్యాప్తంగా కుల గణాంకాలు చేస్తామని వారు చెప్తారు. కానీ అధికారంలో ఎక్కిన తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా దీన్ని ఊసే లేనటువంటి సందర్భాలు మనం అనేక దఫాలుగా చూసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. నరసరావుపేట రావిపాడు రోడ్లోని పారాడైజ్ ఫంక్షన్ హాల్లో 4వ ఉచిత యోగా శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆనంద మహోత్సవాలు నిర్వహించారు. 28 రోజులు హాజరై శ్లోకాలు నేర్చుకున్న వారికి ప్రతిభా పురస్కారం జ్ఞాపికలను నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు, నందనయోగి అందజేశారు. చిన్నారి గంగవరపు మహనీయ ప్రదర్శించిన కూచిపూడి నాట్యం అలరించింది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావు యోగి గురించి వెంకట జనార్దన్ గురూజీ, శివప్రసాద్ గురూజీ, శారద మాతాజీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, సూరిబాబు, శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి పాల్గొన్నారు. అలంకృత కానీ మాకు లేకపోయినా సరే గురువుగారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. ముందుగా మీకు ధన్యవాదాలు. జనరల్ గా ఏంటి, మనం సమాజంలో చూస్తే ప్రస్తుతం సపోజ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, భగవంతుడి దగ్గర మందాకిని యోగి, శనగపాటి భవ్యశ్రీ యోగి, ఇది జయలక్ష్మి గారు, శారదా యోగి, అడుసుమల్లి లక్ష్మీ కల్పన, పూజా యోగి, మధుకూరి శాంతి గారు, వనజాక్షి యోగి, సుమలత గారు, చిత్రభావన యోగి, బండారుపల్లి శివనారాయణ గారు,
పార్థివ యోగి ఓకే రాగిరి నాగలక్ష్మి గారు మీరు ఇద్దరండి అబ్బాయి బాబు రమ్మండి ఈ బాబు చూడండి ఒకసారి. ఓకే కొమ్మినేని పూర్ణచంద్ర శక్తి యోగి ఆదిత్య యోగి వాళ్ళు రాగట్లే ఓకే కావాలండి ఓకే 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 రెడీ ఓకే రెడీ రెడీ ప్రధాన కేంద్రంగా ఎంతో మందిని వారి గురువు గారి పిలుపు మేరకు నాయన విద్యని నమ్ముకో అమ్ముకోవద్దు అని వారి కోరిన మీదట 2,60,000 మందికి పైగా ఇప్పటికి శిక్షణ ఇస్తూ ఎంతో మంది గురువులు మా జనార్దన గురూజీ గారి అలాంటి గురువులు ఎంతో మందిని తయారు చేసి ప్రతి గ్రామానికి కూడా మీరు వెళ్లి అక్కడ ప్రజల్ని ఎంకరేజ్ చేసి యోగం వైపు మరల్చి అందరినీ ఆరోగ్య పదార్థాలుగా చేయాలనే సంకల్పంతో మాధవ సేవయే మానవ సేవ అని తలంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి వారితో పాటు మమ్మల్ని ఉంచుకొని విద్యను నేర్పి ఈ విధంగా అందరికీ విద్యను అందించాలనే సంకల్పంతో ఎంతో మందిని ఆరోగ్యవంతులు చేసిన శ్రీ 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 వెంకటేశ్వర యోగి గురుజీ గారికి అందరూ కూడా చక్కగా ఓంకారాన్ని సాధన చేస్తున్నాం. ఇదే ఓంకారాన్ని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రదేశం మొత్తం కూడా పవిత్రం అవుతుంది. దీన్ని ఇలా చేయడం వల్ల కామదం అంటే మన కోరికలన్నీ తీరుతాయి. మోక్షదం అంటే బాల్యం యవ్వనం వృద్ధాప్యం వృద్ధులు అయిన తర్వాత ఆ భగవంతుడు మనకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాంటి ఓంకారాన్ని చేసేటటువంటి అదృష్టం ఒక యోగాభ్యాసులు మాత్రమే ఈ బ్రహ్మముహూర్త కాలంలో ఉంటుంది తప్ప సాధారణ మనుషులకి ఉండదు. ఎందుకని వాళ్ళకి తెలియదు కనుక అదే ఒకసారి ఇక్కడ ట్రైనింగ్ చేయాలనుకోండి దీన్ని మీరు చక్కగా అమలు చేస్తారు. అంత గొప్పది. నరసరావుపేట పట్టణం రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో హెచ్ఆర్ అండ్ కో వాగ్దేవి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు హాజరయ్యారు. టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, సదర్లాండ్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా, హెటీరో, మేడ్ ప్లస్, ఎల్&టీ తదితర 20 కంపెనీల ప్రతినిధులు విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు మా నర్సరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మెగా జాబ్ మేళాకి ఒక 20 కంపెనీస్ హెచ్ఆర్స్ అందరు కూడా ఈరోజు మా కాలేజీకి వచ్చున్నారు. అన్ని కాలేజీల విద్యార్థులు కూడా ఎవరైనా సరే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలానే ఇవాళ చాలామంది అందరూ కూడా విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వారందరూ కూడా వారి యొక్క రిజ్యూమ్స్ని ఇచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూస్ ఇప్పుడే ప్రారంభమైనాయి. మరి ఇదే విధంగా మెయిన్ ఎంఎన్సీ కంపెనీస్ తీసుకుంటే కాగ్నిజెంట్ కానీ,
టెక్ మహీంద్రా కానీ మరి ఇలా కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అన్ని రకాల కంపెనీస్ కలిపి ఈరోజు ఒక 3,000 మంది ఉద్యోగులకి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ మరి యువత అందరూ కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి యువత అందరూ కూడా ఉపయోగించుకోవాలని, నర్సరావుపేట ప్రాంత ప్రజానీకం అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఇది 3వ జాబ్ మేళా ఈ సంవత్సరంలో మేము నిర్వహిస్తున్నాం. ఈ 3 జాబ్ మేళాల్లో కలిపి సుమారుగా ఒక 1,200 నుంచి 1,500 దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక విద్యాసంస్థ ఏదైనా ఉందంటే అది పల్నాడు జిల్లాలోనే ఒక వాగ్దేవి డిగ్రీ కాలేజీ మాత్రమే అనేది మా మేనేజ్మెంట్ అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నర్సరావుపేట పట్టణంలో సెల్ ఫోన్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. ప్రజల జేబుల నుంచి చాకచక్యంగా ఫోన్స్ ని కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రైల్వే స్టేషన్ రోడ్లో వెళుతున్న ఉపాధ్యాయుడి జేబులోని సెల్ ఫోన్ ని ఓ దొంగ ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి అపహరించే ప్రయత్నం చేశాడు. బాధిత ఉపాధ్యాయుడు ఆ ద్విచక్ర వాహనాన్ని పట్టుకోవడంతో దొంగ ఈడ్చుకెళ్లాడు. దీంతో ఉపాధ్యాయుడు గాయపడ్డారు. స్థానికులు చోరుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై విచారిస్తున్నట్లు 1వ పట్టణ సిఐ విజయ చరణ్ రాకీ మీడియాకు తెలిపారు. బాబాయ్ నేను నిన్ను పట్టుకోలాగి కింద పడ్డా కూడా మళ్ళీ ఉరికా అసలు పాపం ఆయన బాగా క్యాచ్ చేశాడు అని నిన్ను పట్టుకోవడం నాకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇసప్పాలెంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ మహంకాళి ఆలయ మహోత్సవాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాముల జయంతి. అమరజీవి విగ్రహానికి పూలమాలతో ప్రముఖుల నివాళి. గుంటూరు జిల్లా ఇన్విటేషన్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో SSN కళాశాల నర్సింగ్ విద్యార్థిని తులసి తన్మయికి బంగారు పతకం. కేంద్ర రాష్ట్రాల్లో బీసీ కులగణన చేపట్టాలని ఆ సంఘ నేతల డిమాండ్. సెల్ ఫోన్ దొంగకు దేహశుద్ధి, బాధిత ఉపాధ్యాయుడికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.